టిడ్కో హౌసెస్ పరిశీలించడం జరిగింది. మా ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి టిడ్కో హౌసెస్ ప్రోగ్రెస్ చూడడం జరిగింది. మేము 2014-19లో ఏవైతే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి ఉంచామో అదే ప్రోగ్రెస్ గత 5 ఏళ్లలో ఏమీ జరగలేదు. కేవలం బెనిఫిషియర్స్ మాత్రమే మార్చుకున్నారు 5 ఏళ్లలో. వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకి వీళ్ళకి మాత్రమే ఈ హౌసెస్ ఇచ్చారని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే ఇంకొక 80 crores ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 2300 హౌసెస్ అందుబాటులోకి వస్తాయి. వీళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్ 80% వర్క్ అయిపోయింది, ఒక 20% పెండింగ్ ఉంది. ఇది మా గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కంప్లీట్ చేయిస్తానని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో ఈ హౌసెస్కి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం. గతంలో టీడీపీ హయాంలో తీసుకున్న హౌసెస్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత బ్యాంక్ లోన్లు ఇప్పించడం జరిగింది. ఆ లోన్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ గవర్నమెంట్కి ఆల్రెడీ పే చేశారు. ఇప్పుడు ఈ బ్యాంక్ లోన్ నోటీసులు లబ్ధిదారులకు వస్తున్నాయి. ఇందులో హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయకపోగా లబ్ధిదారుల మీద ఇది భారం మోపుతుంది. ఖచ్చితంగా దీని కానీ మా ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.